డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంకల్పం పేరుతో ప్రజలకు మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వాటిపై అవగాహన మరియు అనవసరమైన కేసులలో ఇరుక్కోకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. ఎవడో ఏదో ఇచ్చాడు, మినువులు బస్తా వేసేయమంటే వేస్తారంటే అవ్వదు. అందులో డ్రగ్స్ అనుకో మీరు ఇరుక్కుపోతారు. ఇప్పుడు మీ పరిచయాలు బట్టి మీ మంచితనం బట్టి కూడా ఎవరికి ఇబ్బంది పడకూడదంటే మనకు మంచి స్నేహాలు, మంచి పరిచయాలు, మంచి వ్యక్తుల దగ్గర పనిచేయడం గట్రా చెయ్యాలి. ఎవడో తెలియని వ్యక్తుల దగ్గర పనిచేసి ఆడేదో ఇది ఆడ 500 కన్నా సరే 700 తీసుకురా కూలి ఈ మూట అక్కడ వేసారంటే నేను అప్పుడు ఆలోచించాలి. ఏంటి ఎక్కువ ఇస్తాను అంటే ఇదేదో తప్పుడు పని అయ్యి ఉంటుంది. అది తెలియకుండా వేసి ఎవరు దొరికేవాళ్ళు ఆ తర్వాత ఎవడు చెప్పినా పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ నీ మాట నమ్మరు, నమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే దొరికి నీ చేతిలో దొరికినప్పుడు నిన్నెందుకు వదిలేస్తారు, వదలరు కదా. తెలిసినా తెలియకపోయినా తప్పే. అలాగే ఈ సైబర్ నేరాలపై కూడా మనకి ఏంటంటే డబ్బులు పోయగానే మనం 1930 కాల్ చేయాలి. ఈ 1930 కాల్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ అన్నమాట. చేయగానే వాళ్ళు నువ్వు ఏదైనా ఎవరితోనైనా మాట్లాడి ఫోన్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటే ఆ 1930 కాల్ చేస్తే ఖచ్చితంగా వాడు నువ్వు డబ్బులు పోగొట్టుకున్న డబ్బులు ఏ అకౌంట్కి పడ్డాయో చూసి ఆ అకౌంట్ని బ్లాక్ చేస్తాడు. ఆ బ్లాక్ చేస్తే ఆ బ్లాక్ అయిన అకౌంట్లో చివరిసరిగా పడిన డబ్బులు నీవే అవుతాయి. మీరు వేరే వాళ్ళు పడవు కాబట్టి ఆ అకౌంట్ బ్లాక్ అయితే ఆ అకౌంట్ నుంచి డబ్బులు తీయడం కానీ వేయడం కానీ జరగదు. అప్పుడు చివరిసారిగా పడిన డబ్బులు నీవే అవుతాయి. కాబట్టి నువ్వు కంప్లైంట్ రేస్ చేసి 1930 ఫోన్ చేసావు, 1930 చేసావు కాబట్టి ఆ అకౌంట్ని బ్లాక్ చేయడం వల్ల చివరి పడిన డబ్బులు నీవే కాబట్టి అది పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ద్వారా నీకు డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.